హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివనందు వ్లాగ్స్. మీరైతే బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియో చూసినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇక ఇదైతే నిన్నటి వ్లాగ్ అనమాట. ఇక ఇంట్లో పని అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాను అనమాట. ఇక ఆల్రెడీ వంట అయితే కంప్లీట్ అయింది. టిఫిన్ కూడా చేశాను కదా. ఇక గిన్నెలు అయితే చాలా ఉన్నాయి అనమాట. ఇక హాఫ్ డే స్కూల్స్ కదా, అందుకని వ్యాన్ అయితే తొందరగా వచ్చేస్తుంది. ఇక 7ంటికే వస్తుంది. నాకైతే చాలా పని ఎక్కువైపోతుంది. పొద్దున్నే హడావుడిగా ఉంటుంది. అందుకని పెద్దగా ఏ వీడియోస్ కూడా తీయట్లేదు పొద్దున్నే. ఇక మా ఖుషి స్కూల్కి వెళ్తే ఇక నాకు సగం పని కంప్లీట్ అయిపోయినట్టే ఉంటది. ఎందుకంటే అల్లరి చేయకుండా, ఇంట్లో చికాకు చేయకుండా ఉంటది కదా, అందుకని అనమాట. ఇక ఈ రోజు అయితే టిఫిన్ పల్లి చట్నీ అలాగే ఇడ్లీ చేశాను. ఇక మా పిల్లలు అయితే ఇడ్లీ చేసినప్పుడేమో దోశలు కావాలంటారు, దోశలు చేసినప్పుడేమో ఇడ్లీ కావాలంటారు అనమాట. ఎందుకంటే నన్ను ఇసుకించాలి. ఇక మా ఆయనకేమో ఏ టిఫిన్ అన్నా చేయాలి కానీ ముందు అందులో ఒక పల్లి చట్నీ అయితే ఉండాలన్నమాట. ఎవరికి నచ్చినట్టు వాళ్ళకి నేనే చేసి పెట్టాలన్నమాట. నాకు నచ్చినట్టు మాత్రం ఏది ఉండదు. ఎందుకంటే ఏదైనా నేనే చేసుకొని తినాలి కదా, అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక అలా గిన్నెలు అయితే మొత్తం కడిగేసాను అనమాట. ఇప్పుడైతే మధ్యాహ్నం అయింది. అన్నం అయితే తింటున్నాను. నేనైతే ఈ రోజు బుడంకాయ కూర అయితే వండాను అనమాట. ఈ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే అస్సలు ఇష్టం ఉండదు అనమాట. ఈ కూర చేసినప్పుడు కూడా కష్టంగానే తినాల్సి వస్తుంది. ఇక నేను కూడా తినుకుంటే మా బుడ్డోడు కూడా అలానే పెట్టాను అనమాట. వాడు తినేటప్పుడు ఎప్పుడు వీడియో తీయడానికి అస్సలు కుదరట్లేదు. ఎందుకంటే వాడు తినేటప్పుడు ఖచ్చితంగా ఫోన్ లో బొమ్మలు చూడాల్సిందే. ఇక వాడికి కూడా అలా పెట్టేసి ఇక మధ్యాహ్నం అయితే ఒక 2 గంటల సేపు అయితే పడుకున్నాం అనమాట హాయిగా. ఇక తర్వాత లేచి మళ్ళీ మా ఖుషితను తీసుకొచ్చాను అనమాట. వ్యాన్ అయితే వచ్చిందనేసి 1 గంట లోపు అయితే వస్తుంది అనమాట వ్యాన్. ఇక పొద్దున్నే ఇక బట్టలు కూడా ఉతకలేదు, అందుకని సాయంత్రమే ఉతికేసాను అనమాట. ఏం మరి నాకేం తెలుసు, నాకు తెలీదు. ఏం మరి ఏమో పండి స్నానం చెప్తా. పండి పదండి స్నానం చేపిస్తా. రమ్మన్నప్పుడు రా ఖుషి, నాటకాలు చేయకు. ఇక ఖుషికను మా బుడ్డోడికి అయితే స్నానం అయితే చేపించేసాను అనమాట. చూసారా పుచ్చకాయ ముక్కు పట్టుకొని అయితే ఎలా ఏడుస్తుందో. మొత్తం కావాలంటే తనకి ఆల్రెడీ ముందులో కొన్నమ్మట్లోనే తనకే ఇచ్చాను, తిన్నది ఆల్రెడీ. ఇది నైట్గా మళ్ళీ వాళ్ళ నాన్నకనేసి ఫ్రిడ్జ్లో పెడితే అవి కూడా కావాలనేసి ఏడుస్తుంది అనమాట. 2 దెబ్బలు కొట్టేసరికి ఏడుస్తూ ఉంది. పిల్లలు ఏదన్నా కావాలంటే ఖచ్చితంగా దాని గురించే పట్టుకుంటూనే ఉంటారు. మా ఖుషి అయితే ఎదిగే కొద్దిగా ఇంకొంచెం పట్టుబడుతుంది, అస్సలు తగ్గేదే లేదన్నట్టు. ఇక వాళ్ళ నాన్న వచ్చాక కూడా ఇక వాళ్ళ నాన్న ముక్క కూడా ఇక ఖుషికే ఇచ్చేసారనమాట. ఇక ఖుషియే తినేసింది. నేనైతే ఆ వీడియో తీయలేదు. ఇక సాయంత్రం ఎన్నో లేవనేసి తోమలేదు అనమాట. ఇప్పుడైతే చాలా ఎక్కువైపోయినాయి. వంట చేస్తున్నా కదా, అందుకని బాగా ఎక్కువైపోయాయి. అందులో పిండి కూడా మిక్సీ పట్టాను, ఇంకా చాలా ఉన్నాయి. ఇక నైట్ అయితే చికెన్ కర్రీ అనమాట. ఇక పొద్దున్నే బుడంకాయ కూర కదా, నాకేం పెద్దగా తినాలనిపించలేదు. అందుకని చికెన్ అయితే తెప్పించారనమాట. ఇక అదైతే వండుతున్నాను. ఒక పక్క అన్నం అయితే పెట్టేశాను అనమాట. ఇక ఉడుకుతా ఉంది. ఇంకొక పక్క అయితే చికెన్. ఇక అవి 2 ఉడికేటప్పుడే ఇక గిన్నెలు కూడా తోమేసుకోవచ్చు అనేసి అనుకున్నాను. కానీ ఇక మా బుడ్డోడు అయితే ఒకటే ఏడుపు అనమాట. ఇక మా బుడ్డోని అయితే వాళ్ళ నాన్నకి ఇచ్చేసి ఇక నేనైతే తాతీగా గిన్నెలు అయితే తోమేసుకున్నాను. ఇక పిల్లలకు కూడా చికెన్ కర్రీ అయిన వెమ్మట్లోనే ఇక అన్నం అయితే పెట్టేశాను అనమాట. ఇక మళ్ళీ మా ఖుషి ఆకలి అవుతుంది అనేసి అంటుంది. అన్నం తింటావా అంటే వద్దు అనేసి అంటుంది. మళ్ళీ ఇంకేం కావాలంటే దోశలు కావాలంటే ఇక అప్పుడు లేసి వేసాను అనమాట. ఇక టైం అయితే 10:30, 10 అట్లా అవుతుంది. ఇక మా ఖుషి అయితే ఎప్పుడు ఇలా అడగదు, కానీ ఎప్పుడన్నా ఒకసారి అడిగినప్పుడన్నా చేసి పెడతానే ఉంటాను అనమాట. ఇక ఎందుకన్నా ఒక్కొక్కసారి అలా ఆకలి అనిపిస్తూ ఉంటుందేమో ఇక తిన్నా కూడా. మీకు ఎప్పుడైనా అనిపించిందా? అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఇవాళ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి.